అతనికి తోడై ఉండేననియు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే, యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నాడు? యోసేపు ఎక్కడ ఉండాలి? తన తండ్రి ఇంట దగ్గర. తన తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అంటే కానానులో ఉన్నాడు. తన తండ్రి కానానులో ఉన్నాడు. యోసేపు కూడా కానానులోనే ఉండాలి. కానీ యోసేపు కానానులో ఉండకుండా ఐగుప్తునకు ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ మనం ఆలోచన చేస్తే కానానులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, కానానులో యోసేపు చాలా భయభక్తుల్లో పెరిగాడు. అంటే తన తండ్రి ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అదే భయభక్తులు యోసేపు జీవితంలో కూడా కొనసాగించాడు. అంటే ఆలోచన చేయండి, యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, యాకోబు దగ్గర ఉన్నప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? యాకోబు యోసేపుతో అస్తమాట్లు కూడా చెప్తూ ఉండేటువంటి వాడు. ఏంటి? నేను ఏ విధంగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించానో, ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా దేవునితోనే అంటిపెట్టుకుని జీవించానో ఆ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కూడా పోలి ఉండాలి అని అస్తమాట్లు కూడా బహుశా యోసేపుకు చెప్పి ఉండాలి. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థవంతుడిగా ఉండడానికి గల కారణం కూడా అదే. తన తండ్రి ఏదైతే చెప్పాడో దానిని అనుకరిస్తూ ఉన్నాడు. కానానులో దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి కీర్తించడము, దేవుణ్ణి సన్నుతించడం అన్నీ కూడా యోసేపు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? కానానులో తన తండ్రి ఇంట దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు యోసేపు ఎక్కడికి వచ్చి చేరాడు అని అంటే, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అంటే యోసేపు ప్రయాణం చూస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, యోసేపు కానానులో ఉన్నాడు. కానాను నుండి షెకెమునకు వచ్చాడు. షెకెము నుంచి దోతానుకు వచ్చాడు. దోతాను దగ్గర ఏం జరిగిందంటే, తన అన్నలైనటువంటి వారు యోసేపుని గుంటలో పడవేశారు. పడవేసిన తర్వాత మరలా గుంటలో నుంచి తీసి ఆ యొక్క ఆ మార్గంలో పోతున్నటువంటి ఇస్మాయేలీలు ఉన్నారు. ఆ ఇస్మాయేలీలకు 20 వెండి నాణెములకు యోసేపు నమ్మివేశారు. ఇస్మాయేలీలు ఎవరు అనంటే కానాను వారికి, అంటే ఇశ్రాయేలీలకు శత్రువులు. ఇస్మాయేలు అనే పేరు మనం ఎక్కడ వింటాం? ఇస్మాయేలు అనే పేరు మనం ఎక్కడ వింటాం? అబ్రహాము కుమారుడు. ఎవరు? హాగర్కి పుట్టిన కుమారుడు. మరి ఈ యొక్క యోసేపు ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు తండ్రి ఎవడు? ఇస్సాకు తండ్రి ఎవడు? అబ్రహాం. అంటే అబ్రహాము యొక్క యాక్చువల్గా క్రమమైనటువంటి దాంపత్య జీవితంలో వచ్చిందేమో యోసేపు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మరి హాగరు అనేటువంటి ఆమె ఎవరు? దాసి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్. అంటే వీరిద్దరూ కూడా ఒకానొక సందర్భంలో శత్రువులు అయిపోయారు. వాళ్ళంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోసేపును తన అన్నలు ఎవరికి అమ్మేశారు అని అంటే ఇస్మాయేలీలకు అమ్మేశారు. ఇస్మాయేలీలు ఏం చేశారు? యోసేపును తీసుకుని వెళ్ళి ఐగుప్తులో బహిరంగమైనటువంటి మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు గొడ్ల చావడులు ఉంటాయి, గొడ్లను అమ్మేటువంటి శాలలు ఉంటాయి. గేదెలను, ఆవులను కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం అనేటువంటివి బహిరంగంగా జరుగుతూ ఉంటాయి. బహుశా మనకిక్కడ అంబాజీపేటలో ఉంది కదా, అంబాజీపేటలో ఉంది. అక్కడికి ఏం చేస్తారు అని అంటే, ఎవరికైతే గేదెలు ఉన్నాయో వారు తీసుకుని వచ్చి గేదెలను అమ్మేస్తారు. ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొనుక్కుంటారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే,
యోసేపును బహిరంగమైనటువంటి మార్కెట్లో పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, అప్పుడు మనుష్యుల్ని బహిరంగంగా కొంటూ ఉండేటువంటి వారు, అమ్ముతూ ఉండేటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో ఐగుప్తులోకి తీసుకుని వచ్చి ఇష్మాయేలీలు యోసేపును బహిరంగంగా మార్కెట్లో పెట్టారు. ఆ మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఒంటి మీద షర్ట్ ఉండదు, కింద ప్యాంట్ ఉండదు, కేవలం కడ్రైర ఉంటుంది. కడ్రైరతో నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత కొనుక్కునేవాడు ఏం చేస్తాడో తెలుసా? వీడికి ఎక్కడైనా మచ్చ ఉందా, వీడికి ఎక్కడైనా రోగం ఉందా, వీడికి ఎక్కడైనా ఏమైనా ఉందా, అంటువ్యాధులు ఉన్నాయా, ఏమైనా ఉందా, గజ్జుందా, తామర ఉందా, అన్నీ కూడా పరీక్షించుకుని అప్పుడు కొంటారు. యోసేపు సుందరుడు అనేటువంటి మాట రాయబడి ఉంది. అంటే యోసేపు చాలా అందగాడు, చాలా మంచి శరీరం కలిగినటువంటి వాడు. కాబట్టి యోసేపును చూసిన వెంటనే ఐగుప్తు రాజు దగ్గర ఉన్నటువంటి పొతీఫర్ అతన్ని వెంటనే కొనుగోలు చేశాడు. ఎక్కడ అనంటే ఐగుప్తులో కొనుగోలు చేశాడు. యోసేపు ఆ విధంగా ఐగుప్తునకు వచ్చాడు. ఐగుప్తునకు ఏ విధంగా వచ్చాడు? ఒక బానిసగా వచ్చాడు. అయితే కానానులో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు ఐగుప్తులోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో తెలుసా? అసలు ఐగుప్తు అంటేనే ఏంటో తెలుసా మీకు? ఐగుప్తు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఐగుప్తు అంటే లోకం, లోక ఆశలు, లోక కోరికలు, విపరీతమైనటువంటి కోరికల ప్రభావితంగా ఉండేటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నది అనంటే అది ఐగుప్తు. ఇంకా ఐగుప్తు గురించి చెప్పాలి అనంటే, ఐగుప్తు ఏ విధంగా ఉంటుంది అనంటే, ఎక్కడ కూడా దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. ఎక్కడా కూడా పాపము చేస్తే పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి, లేకపోతే పాపానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడిస్తాడు అనేటువంటి ఆలోచన లేనటువంటి జనం ఐగుప్తులో ఉన్నటువంటి జనం. అసలు ఐగుప్తులో ఏ విధంగా జనాలు ఉంటారు అని మీకు అర్థం అవ్వడానికి ఈ మాటలు చెప్తాను. నోవహు దినములకు వెళ్ళినప్పుడు, నోవహు దినముల్లో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత వారికి కుమార్తెలు పుట్టారు. అయితే కుమార్తెలు పుట్టిన తర్వాత దేవుని కుమారులు అనబడుతున్నటువంటి వారు నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూసి, వారిలో వారికి మనసుకు నచ్చినటువంటి వారిని చూసి ఏం చేశారు? పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారిని ఉంచుకున్నారు. అర్థమైందా? పెళ్లి చేసుకున్నారు, ఉంచుకున్నారు. వ్యభిచారం జరుగుతూ ఉన్నది, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని అంటే, వారు చాలా పాపముతో నిండి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని చూసినప్పుడు దేవుడు మనసులో నొచ్చుకున్నాడు అనేటువంటి మాట మనం వింటాం. అంటే వారు విననొల్లనటువంటి జనులు, ఎక్కడా కూడా దేవుని భయము లేనటువంటి జనులు, ఎక్కడా కూడా దేవుని ప్రస్తావన అనేటువంటి లేనటువంటి సందర్భంలో ఉన్నారు వాళ్ళు. అలాంటి సందర్భంలోనే నోవహు వారికి సుమారుగా 100 సంవత్సరాలు వారికి రక్షణ సువార్తను చెప్పాడు. ఇదిగో మీరు పాపం చేస్తా ఉన్నారు, ఈ పాపానికి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకని మీ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోండి, నేను కట్టబోచున్నటువంటి ఆ రక్షణ ఓడలోకి మీరు ప్రవేశించండి. ఒకవేళ మీరు ప్రవేశించకపోతే మీరు నిశ్చయముగా నాశనమైపోతారు అని సుమారుగా 100 సంవత్సరాలు నోవహు చెప్పాడు. కానీ నోవహు మాటలు విన్నారా? వినకపోగా నోవహును అవహేళన చేశారు. నోవహును విచిత్రంగా మాట్లాడారు. వీడు బుద్ధిహీనుడురా అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఆలోచన చేయండి, దేవుడే చెప్పాడు నేను జలప్రలయాన్ని రప్పిస్తాను, నాశనం చేస్తాను అని. కానీ దేవుని మాటకు విధేయత చూపించలేనటువంటి జనం, దేవుని మాటను ధిక్కరించినటువంటి జనం
నోవహు దినముల్లో చూస్తాం. అంటే దేవుడంటే భక్తి భయము లేనటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ చూస్తాం. మరియు ఇంకొక సందర్భం చూస్తాం, ఐగుప్తులో అలాంటి సందర్భమే ఉంది. అంటే దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, చాలా చాలా నిస్సిగ్గుగా జీవిస్తూ ఉన్నారు. కట్టు లేక జనము తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. ఇంకా ఐగుప్తు గురించి చెప్పాలి అనంటే, బాబేలు గోపురం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బాబేలు గోపురాన్ని వారు నిర్మించుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకని బాబేలు గోపురాన్ని నిర్మించుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకు ఇష్టపడ్డారు, ఎందుకు పూనుకున్నారు అనే ఆలోచన చేస్తే, వారు దేవుని కంటే మేము జ్ఞానవంతులం, మమ్మల్ని రక్షించడానికి దేవుడెవరు? మమ్మల్ని రక్షించుకోలేమా? మమ్మల్ని మేము రక్షించుకోలేమా? మమ్మల్ని మేము కాపాడుకోలేమా? అంత జ్ఞానం మాకు లేదా? దేవుడే వచ్చి రక్షిస్తాడా? దేవుడంటే ఎవడు అనేటువంటి ధోరణిలోకి ఆ జనాంగం అంతా వచ్చి, మరి ఎన్నటికి జల ప్రళయంలో వారు నాశనము కాకుండా ఉండుటట్లు వారు ఒక పెద్ద బురుజు కట్టుకోవాలనుకున్నారు, పెద్ద గోపురం కట్టుకోవాలనుకున్నారు. ఒకవేళ అలాంటి ప్రళయమే వస్తే ఆ పెద్ద గోపురం మీదకి వెళ్ళిపోయి తన ప్రాణాలని కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచన. దేవుడు అన్నాడు, మరి ఎప్పుడు ఎన్నడూ కూడా ఈ విధమైనటువంటి జల ప్రళయాన్ని మళ్ళా మీ మీదకి రప్పించను అని చెప్పినటువంటి వాగ్దానమును వారు మర్చిపోయి, ఒకవేళ అలాంటిదే వస్తే తమను తాము కాపాడుకోవడానికి వారు అది కట్టుకున్నారు. ఆలోచన చేయండి. అంటే దేవుడి కంటే జ్ఞానము కలిగినటువంటి వారు, దేవుని కంటే ఉన్నతంగా ఆలోచిస్తున్నాం అనుకునేటువంటి సమాజంలో ఆ రోజు బాబేలు గోపురం కట్టబడింది. అదే విధమైనటువంటి సందర్భం ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అని అంటే ఐగుప్తులో కనిపిస్తుంది. అంటే మాకు దేవుడితో పని లేదు, మేము ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో తెలుసు, మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో తెలుసు, మేము ఎలా జీవించాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు అనేటువంటి జీవితాన్ని ఐగుప్తీయులు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. అంతేకాదు, ఐగుప్తు అనగా గుర్తుకొచ్చేది ఇంకోటి ఏంటో తెలుసా? విగ్రహారాధన. ఐగుప్తు అనగా గుర్తుకొచ్చేది విగ్రహారాధన. ఐగుప్తులో ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, వారి చేత్తో వాళ్ళు తయారు చేసుకున్న నిర్మించుకున్నటువంటి దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు, దేవతలు అనబడుతున్నటువంటి వారు విగ్రహాలు చేసుకుని వారు వాటి ముందు బలులను అర్పిస్తూ ఉండేటువంటి వారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మోషే ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే కొండ ఎక్కి ఆయన లేట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కింద అహరోను ఉంటే అహరోనుని వాళ్ళు ఏం చేయమని చెప్పారో తెలుసా? మా ముందు నడుచుటకు నీవు ఒక దేవతను తయారు చేయి. అంటే ఐగుప్తులో ఏమున్నది అనంటే, దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు, దేవతలు అనబడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే దేవుడంటే భయము భక్తి లేనటువంటి సమాజంలో, దేవుణ్ణి ఎక్కడా కూడా గుర్తు చేసుకోనటువంటి సమాజంలో, దేవుని కంటే మనుషులే గొప్పవారు అనేటువంటి సమాజంలో, దేవుని కంటే విగ్రహాలకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి సమాజంలో యోసేపు ఉన్నాడు. అది యోసేపు ఉన్నాడు.